వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. తెలంగాణలో కేసీఆర్ గారి ఆట ముగిసినట్లుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. అంటే మీకు అర్థమై ఉంటుంది పద్మవ్యూహం అని ఎందుకంటున్నానంటే, ప్రస్తుతం బీజేపీ వాళ్ళు వేసిన ట్రాప్లో క్లియర్గా ఈ బీఆర్ఎస్ పార్టీ చిక్కున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో మెర్జ్ చేస్తారు అనే వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. మరి మెర్జ్ చేస్తారా చేయరా అనేది మనకు పూర్తి సమాచారం అయితే లేదు. కానీ ప్రస్తుతం అయితే ఈయన బీజేపీ పన్నిన వ్యూహంలో అంటే పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. అంటే మీకు పద్మవ్యూహం గురించి తెలిసే ఉంటుంది. ఈ పద్మవ్యూహంలో చిక్కుకుంటే అభిమన్యుడు అంతటి వాడే బయటికి రాలేకపోయాడు. అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఆ పద్మవ్యూహంలో పడినట్టుగా అనిపిస్తుంది. అట్లాగే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా గత 10-15 ఏళ్ళ నుంచి అంటే ఆయన పార్టీ స్థాపించి టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆయన వ్యూహాలు కానీ ఆయన పోరాడిన విధానం కానీ ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే అబ్బా అసలు ఈయన ఎవరైనా ఎదిరించగలరా ఈ తెలంగాణలో అనే పరిస్థితి నుంచి ఈరోజు ఈయన అసలు ఈ పద్మవ్యూహంలోంచి బయటపడతాడా పడ్డా ఇంక అయిపోయింది దీని పని అనే పరిస్థితులు ఏర్పడినాయి. ఈయన పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి ఈయన చేసిన తప్పులు ఏంటనేది ఒకసారి చూస్తే, గతంలో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీతో మెర్జ్ చేస్తానని చెప్పి వాళ్ళతో మంత్రాలు చేయడం జరిగింది. జరిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత తూచానని కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగాడు. తర్వాత కొంతకాలానికి ఏమైందంటే రేవంత్ రెడ్డి అప్పుడు తెలుగుదేశంలో ఉండేవాడు. తర్వాత కొంత పరిణామాలన్నీ మనకు తెలుసు. తర్వాత ఏమైంది, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు, ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, పోరాడాడు. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి కేసీఆర్ వ్యవహరించిన విధానం వల్ల ఈయన అపోజిషన్లో అంటే కేసీఆర్కి సరిదూగేటువంటి లీడరు తెలంగాణలో ఎవరో లేరు అనే పరిస్థితి నుంచి రేవంత్ రెడ్డి గారిని ఈయన చేసిన పనుల వల్లే అంటే కేసీఆరే తనంతట తానుగా ఆయన ప్రవర్తించిన విధానాల వల్ల కేసీఆర్కి అపోనెంటు రేవంత్ రెడ్డి అనే పరిస్థితుల్ని కేసీఆర్ తెచ్చుకున్నాడు. ఆయన అరెస్ట్ చేయడం కానీ, ఆయన మీద దాడులు చేయడం, కేసులు పెట్టడం, రకరకాల హింసలు, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం, ఆ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డిని లీడర్గా అంటే కేసీఆర్కి సరితూగే లీడర్గా ఎమర్జ్ అవడానికి ఎవాల్వ్ అవడానికి రేవంత్ రెడ్డికి ఉపయోగపడినాయి వీళ్ళు చేసిన పనులే. ఈరోజు ఆయన ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్గా దూసుకొస్తుంది. అంటే ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా అది పుంజుకుని అధికారం చేపట్టే దిశగా అడుగులు వేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఒకవైపు చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన కూడా ఏంటంటే పార్టీని బలోపేతం చేసుకుంటున్నాడు, బాగా కొంత లీడర్లందరినీ ఆకర్షిస్తున్నాడు. మొత్తం ఈయన పార్టీ వైపు వస్తున్నారు. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. అంటే ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి వస్తారు, రేపు చెప్పలేము పరిస్థితులు ఏంటనేది. కాకపోతే ఏంటంటే కొంత ఈయన పని విధానం కనుక రేవంత్ రెడ్డి గారి పని కానీ వర్కింగ్ స్టైల్ కానీ కొంత కాంగ్రెస్ పార్టీ ఇది అన్నీ చూస్తే ఏంటంటే కొంత వీళ్ళు మళ్ళీ అధికారం చేపట్టే అవకాశాలు వీళ్ళకే కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే ఒక పక్క బీజేపీ స్ట్రాంగ్గా ఉంది, ఒక పక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇక ఈ సందర్భంలో మూడో ఆప్షను బీఆర్ఎస్ పార్టీ. దీనికి ఛాన్స్ లేకుండా పోయే అవకాశం అంటే వీళ్ళకి చైర్ లేకుండా పోయే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్గా ఉండేది. ఎప్పుడైతే ఈయన టీఆర్ఎస్ అనే పేరు తీసేసి బీఆర్ఎస్ అని మార్చాడో కొంత ఈయన మీద తెలంగాణ లోకల్ ఫీలింగ్ అంటే తెలంగాణ ఉద్యమం యొక్క ఆకాంక్ష లేదా తెలంగాణ ఉద్యమం యొక్క ఫ్లేవరు అన్నీ ఈ పార్టీలు మిస్ అయినాయని మనకు అనిపిస్తుంది ఆ బీఆర్ఎస్ అనే పేరు చూస్తే. అట్లాగే ఏంటంటే రాజకీయాల్లో ఒక నానుడు ఉంటుంది, రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే అని. మనకి ఈ సామెత పక్కాగా కేసీఆర్ గారికి సూటబుల్ అనమాట. ఈయన తీసుకున్న నిర్ణయాలే ఆయన్ని ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చినాయి. గతంలో రేవంత్ రెడ్డిని టార్చర్ పెట్టడం కానీ, ఆయన లీడర్గా ఎమర్జ్ అయ్యేలాగా ఆయన పట్ల ప్రవర్తించడం, తర్వాత కాలంలో ఈ పార్టీ పేరు మార్చడం, తర్వాత కాలంలో వేరే పార్టీల ఎమ్మెల్యేలను తీసుకోవడం. ఇంకో విషయం ఏంటంటే రాజకీయ పార్టీలన్నింటినీ లేకుండా చేద్దామని ప్రయత్నం చేయడం. అంటే ఒక టైంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేద్దామని ప్రయత్నం చేశాడు, తర్వాత తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామని చెప్పి వాళ్ళందరినీ పార్టీని వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని టీడీఎల్పీని విలీనం చేసుకున్నాను అన్నాడు. ఇట్లా ఆయన రాజకీయ పార్టీని లేకుండా చేద్దామని ప్రయత్నం చేశాడు. ఇప్పుడు అవన్నీ ఏంటంటే ఈయనకే చుట్టుముట్టి ఇప్పుడు సేమ్ ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ అప్లై చేస్తుంది ఆయన మీద. ఇట్లా ఈ విధంగా చూస్తే ఇంకా కేసీఆర్ ఆట తెలంగాణలో ముగిసినట్లుగా అనిపిస్తుంది. ఇక ఏమన్నా ప్రభావం చూపించినా కూడా కొంత వరంగల్, ఆదిలాబాదు అంటే కోర్ తెలంగాణ ఉంటుంది కదా, ఎక్కువ తెలంగాణ ఫీలింగ్ ఎక్కువ ఉండే ఆ 3-4 జిల్లాల్లోని వీళ్ళ ప్రభావం ఉండే విధంగా కనపడుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈయన ప్రభావం పెద్దగా ఉండేలాగా అయితే ఏం కనపడట్లేదు రాబోయే రోజుల్లో. ఎందుకంటే బీజేపీ బలపడుతుంది, కాంగ్రెస్ బలపడుతుంది, మధ్యలో ప్రాంతీయ 2 జాతీయ పార్టీలు బలంగా ఉంటే మాత్రం ప్రాంతీయ పార్టీలకు ఆ రాష్ట్రాల్లో చోటు ఉండదు.
లేదా రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు జాతీయ పార్టీకి చోటు ఉండదు. అట్లా ఈ చాలా మనం గతంలో జరిగినటువంటి పరిణామాలు చూసుకున్నా, గతంలో వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలను కనుక మనం అబ్జర్వ్ చేసినా కూడా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నా ప్రాంతీయ పార్టీకి చోటు ఉండదు, లేదా రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నా కూడా అక్కడ జాతీయ పార్టీకి చోటు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రెండు జాతీయ పార్టీలు బలంగా ముందుకు వస్తున్నాయి. కాబట్టి తర్వాత రాబోయే ఎలక్షన్లు అంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. ఈ 4.5 సంవత్సరాల పాటు ఈయన ఈ పార్టీని నడపగలడా? ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల నుంచి చేసిన అక్రమాలు, అవినీతిపై ఎంక్వైరీలని, కేసులని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, కాళేశ్వరం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వీళ్ళ మీద లెక్కకు మించినటువంటి అవినీతి కేసులు, అవినీతి వ్యవహారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేసులు బుక్ అయ్యి అసలు ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సింది అంటే కవిత లిక్కర్ కేసు. ఎవరన్నా ఒక మహిళని జైల్లో పెడితే సింపతి వస్తుంది, జాలి కలుగుద్ది ప్రజలకి. ఒక వారం రోజులు చూస్తారు, 10 రోజులు చూస్తారు, ఒక నెల రోజులకైనా సరే అయ్యో పాపం అంటారు. కానీ మీరు తెలంగాణ సమాజాన్ని కదిపి చూడండి, ఈ రోజుకు కూడా కవిత గారిని ఇన్ని రోజులు జైల్లో పెట్టారు కదా ఏంటని అడిగితే తప్పే ఉంది. ఆవిడ చేసిన దందా ఏంటి? లిక్కర్ దందా. ఆడావిడ లిక్కర్ దందా చేస్తా అనే మాటే మాట్లాడతారు. అంటే లిక్కర్ దందా ఆడవాళ్ళు చేయకూడదని నా ఉద్దేశం కాదు, కానీ ప్రజల నుంచి వచ్చే సమాధానం ఇదే కనపడుతుంది. ఒక పక్క కేటీఆర్ గారు చూస్తే ఆయన ఇంకా ఆ ప్రెస్ మీట్లు పెట్టి ఏదేదో మా సంబంధం లేకుండా ఆయన మాట్లాడటం, ఆత్మవిశ్వాసం అంటున్నాడు, అహంకారం అంటున్నాడు, ఏదో చెప్తున్నాడు. మా రేవంత్ రెడ్డి గారు పిచ్చి పిచ్చి హామీలన్నీ ఇచ్చాడు, ఉద్యోగాలు కల్పించలేదు అంటాడు. ఇవన్నీ వీళ్ళు పక్క చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు అంతా సిద్ధం చేస్తున్నాము, ప్రణాళిక అంతా సిద్ధం అవుతుంది, ఒకటి నెరవేర్చుకుంటూ వస్తామని చెప్పి ఆయన ప్రకటించుకుంటూ వస్తున్నాడు. ప్రజలు కూడా 6 నెలలకి, సంవత్సరానికి ఒక అభిప్రాయానికి అయితే రారండి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు వేచి చూస్తారు. ఎంతో కొంత ప్రోగ్రెస్ కనపడితే మాత్రం మళ్ళీ ప్రభుత్వం వైపు మొగ్గుతారు. ప్రోగ్రెస్ కనపడకుండా అసలు వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు చేస్తున్న దానికి సంబంధం లేకుండా ఉన్న పక్షంలోనే ప్రజల్లో మార్పు కలుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చూసాం. అసలు అక్కడ వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేదానికి, ఆ రాష్ట్రంలో జరుగుతున్న దానికి అసలు ఎటువంటి సంబంధం ఉండదు, పొంతన ఉండదు. మేము ఆ పోర్టులు తెచ్చామంటారు, అక్కడ అభివృద్ధి అంటారు, ఇక్కడ అభివృద్ధి అంటారు, కనీసం చూస్తే రోడ్డు ఉండదు, 1 కిలోమీటర్ రోడ్డు గోయి లేకుండా ఉండదు. ఇలాంటి పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత ప్రజలు అక్కడ ఎలాంటి నిర్ణయం ఇచ్చారని చూసాం మనం. అట్లా ఈ తెలంగాణలో ఇక కేసీఆర్ ఆట అయితే ముగిసినట్లుగానే మనం భావించాలి. ఇక ఏదో అద్భుతం జరిగితే తప్ప ప్రస్తుతం అయితే ఆ పార్టీ రివైవ్ అయ్యే అవకాశాలు లేవు. మొత్తం క్యాడర్ కూడా షిఫ్ట్ అయిపోయి, ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా షిఫ్ట్ అయిపోతున్నారు, పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పక్క పార్టీలో వైపు వెళ్ళిపోతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నాయకులు వెళ్ళినప్పుడు ఈ కార్యకర్తలు కూడా కొంత మారిపోతూ ఉంటారు పార్టీలకి. అంటే ఒకే ఆప్షన్ ఉందనుకోండి, మారరు, ఛాన్సెస్ తక్కువ ఉంటాయి షిఫ్ట్ అవ్వడానికి. ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది. కాబట్టి వాళ్ళకి ఆప్షన్ 2 ఆప్షన్లు ఉన్నప్పుడు ఎవరికి నచ్చిన పార్టీలోకి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే ఒకటే ఆప్షన్ ఉందనుకోండి, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, చాలామంది కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చకపోవచ్చు. అప్పుడు ఇంకా తప్పని పరిస్థితుల్లో బీఆర్ఎస్లోనే ఉండిపోయే పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ అట్లా కాదు, 2 జాతీయ పార్టీలు డోర్లు తెరుస్తున్నాయి కాబట్టి, అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 పార్టీలు వాళ్ళకి నచ్చిందని ఎంచుకుని వెళ్తారన్నమాట. గతంలో వాళ్ళకి ఏమన్నా ఆ పార్టీల పట్ల లోకల్గా ఏమైనా అంశాలు, ఇష్యూలు ఉన్నా కూడా వేరే పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లా బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోవడాకే, బీఆర్ఎస్ పార్టీ తలుపులు మూసుకుపోవడాకే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.